హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే డెస్టిన్‌లో లాస్ట్ డే అనమాట. సో, ఈరోజు మనమైతే చెక్‌ఔట్ అయితే చేసేసాం అండ్ డైరెక్ట్‌గా బీచ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం. సో, మీకు నేను ఫస్ట్ వీడియోలో మొత్తం డెస్టిన్ వ్లాగ్‌లో చూపిచ్చాను. డెస్టిన్ ఎలా ఉంది ఏంటి అని. సో, ఇదైతే కలర్ అనమాట. సో, ఇలా ఉంది అని చెప్పేసి డెస్టిన్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది స్టార్టింగ్‌లో అవన్నీ హోటల్స్. సో, ఇవి అయితే నేను మళ్ళీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. సేమ్ వే అది. సో, ఇది డెస్టిన్ వెల్కమ్ బోర్డ్. ఫస్ట్ వీడియోలో మిస్ అయింది. అందుకే లాస్ట్ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. వెల్కమ్ టు డెస్టిన్. సో, అమెరికాలో ఎవ్రీ స్టేట్‌కి ఒక కొటేషన్ అయితే ఉంటుంది. సో, డెస్టిన్ కొటేషన్ ఏమో ద వరల్డ్స్ లక్కీయెస్ట్ ఫిషింగ్ విలేజ్ అని చెప్పేసి అయితే ఉంది దీని కొటేషన్. సో, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే ఇది చూపిచ్చాను. ఈ బ్రిడ్జ్ అటు ఇటు అండ్ అక్కడ కనిపిచ్చేది హోటల్. సో, మనం ఇంత దూరం వచ్చాం కదా! సో, ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడున్న దగ్గరలో ఉన్న ఒక స్టోర్‌కయితే వచ్చాము. 5 బిలో అని చెప్పేసి ఉంది స్టోర్. సో, చూద్దాం ఎలా ఉంటుందో లోపల. ఐ మీన్ ఏది కూడా $5 అని చెప్పేసి ఉంది. $5 బీచ్ స్టోర్ అని ఉంది. బట్ లోపలికెళ్ళి చూద్దాం నిజంగా $5 ఉందా లేకపోతే లేదా అని. సో, స్టోర్‌లో అయితే అన్ని టీ షర్ట్స్ అన్నీ లైక్ బీచ్ వేర్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కనిపించింది. చూడండి నేను ఇందులో ఏది తీసుకున్నానో ఏమన్నా మీరు గెస్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ లైక్ అన్నీ అన్నమాట. ఈ డెస్టిన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇవి. సమ్ డెకరేటివ్ పీసెస్ ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడైతే అన్నీ చూస్తూ ఉన్నాను నేను. ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అండ్ అన్నీ రావాలి అందులో. ఈ వాటర్ కలరు, ఇక్కడున్న ట్రీస్ అట్లా అన్నీ రావాలి అట్లా అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నుంచయితే ఇంకా అటువైపు గూడా ఎళ్లి చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో అనుకున్నాను. సో, ఇక్కడైతే ఇలాంటివి కనిపిచ్చాయి. బట్ ఇవైతే మ్యాగ్నెట్స్ అయితే గాదు. సో, ఇటు సైడ్‌కొచ్చాను. సో, ఇక్కడ గూడా చాలా కనిపిచ్చాయి. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంది అనిపిచ్చింది. సో, ఇవి కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. చిన్న చిన్న గిఫ్ట్స్ అలా అన్నమాట. సో, మనమైతే ఒకటైతే ఫైనల్‌గా తీసేసుకున్నాము. ఇదైతే టాటా ఏస్. సో, అదన్నమాట. సో, ఈ స్టోర్ లోపల $5ది బీచ్ స్టోర్ అని ఉంది కానీ $5 కాదు ఎక్కువనే ఉన్నాయి రేట్స్ అన్నీ. అంత ట్రిక్ వాళ్ళది. సో, లోపలికెళ్తే తెలుస్తుంది. మోర్ దాన్ $5 ఉన్నాయి. నేను తీసుకున్న మ్యాగ్నెట్ కూడా ఆల్మోస్ట్ $7.99 ఉంది. అంటే ఆల్మోస్ట్ $8 పడింది. సో, అదైతే ఇలా ఉంది. ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడు. సో, ఈ మ్యాగ్నెట్‌లో అయితే ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కవర్ అయి ఉన్నాయి. సో, అది డస్టిన్ మ్యాగ్నెట్.
సో ఇది వండర్‌లా లాంటి చిన్న వాటర్ పార్క్. సో ఇక్కడైతే మేము స్టార్ బక్స్‌కెళ్ళాల్సింది. సో చిక్-ఫిల్-ఏకెళ్ళాము. సో ఆఫ్టర్‌నూన్ గదా! సో ఇక్కడ గూడా డ్రైవ్ త్రూ ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ మేమైతే బై మిస్టేక్‌లో ఇక్కడికొచ్చాము. సో రైట్ సైడ్ కనిపిస్తుంది గదా! అది స్టార్ బక్స్ అనమాట. మామూలుగా వేరే దాంట్లో అయితే లైక్ ఒకటే లైన్ ఉంటుందనమాట డ్రైవ్ త్రూ. బట్ ఈ స్టోర్‌లో 2 లైన్స్ ఉన్నాయి. సో దట్ ఈజీగా తొందరగా అయిపోతుందనమాట. ఈజీగా ఆర్డర్స్ అన్నీ డెలివరీ చేయొచ్చు. సో వీళ్ళ ఐడియా అయితే బావుంది. సో మాకు గూడా కాంప్లిమెంటరీ కింద ఒక కోక్ ప్లస్ వాటర్ అయితే ఇచ్చారు. సో ఈ పక్కన చూస్తే మినీ కార్ ఉంది. ఈ కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ ఇది గూడా చాలా మంచిగా అనిపించాయి చూడ్డానికి. మనమైతే డెస్టినీ బీచ్‌లకైతే వచ్చేసాం. సో లాస్ట్ ఈ రోజు ఎంత స్పెండ్ చేయాలో అంత మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి రిటర్న్ అయిపోతామనమాట. సో ఇది బనానా రైడ్స్. నేను అనుకున్న గోవాలో బనానా రైడ్స్ ఇవన్నీ చాలా చేశాము. చాలా స్పీడ్‌గా తీసుకెళ్ళి అటు ఇటు చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే అలా ఏం లేదు. జస్ట్ అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ తిప్పుకొని మరి అయితే వచ్చాడు. నాకు పెద్దగా థ్రిల్లింగ్ అయితే ఏమి అనిపియలేదు. సో ఇదనమాట. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదా! సో ఇసుకలో ఇట్లా మనం కూడా చిన్నగున్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! కానీ ఇది చేత్తో కట్టినది కాదు. ఇవి మౌల్డ్స్ దొరుకుతాయి. సో ఇసుకంతా అందులో ఫిల్ చేసి ఇట్లా రివర్స్ అయ్యడం అనమాట. బట్ చూడ్డానికైతే బాగుంది. అందరు దాన్నే చూస్తూ వెళ్తూ ఉన్నారు. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా లాస్ట్ డే డెస్టినీ బీచ్‌నైతే ఎంజాయ్ చేయండి. ఇంకైతే నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ మీకు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. బ్యాక్ సైడ్ అయితే రెస్టారెంట్ ఉంది. సో ఇలా చూస్తూనే నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అవుతుందనమాట. ఇక్కడ అందరూ లైట్స్ ఏసుకొని తెగ వెతుకుతున్నారు. ఏంటా అని చూస్తే వైట్ క్రాబ్స్ కోసం వెతుకుతున్నారు. అవి జస్ట్ ఫన్ కోసం పట్టుకొని మళ్ళీ వదిలేస్తారంట. అండ్ ఇక్కడ చూస్తే ఒక మంచి బర్త్‌డే పార్టీ అయితే జరుగుతుంది. సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఐడియా అయితే అసలు సూపర్ అనమాట. బెలూన్స్‌లో ఒక లైట్ పెట్టి ఆ చైర్స్‌కి కట్టారు. మధ్యలో మంచిగా సౌండ్స్ పెట్టుకొని సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ డెస్టినీ నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇలా ఉందనమాట. సో మార్నింగ్ ఒక కాఫీ అయితే పడాలి కదా! సో అందుకని చెప్పేసి మన ఫేవరెట్ స్టార్ బక్స్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఒక కాఫీ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. మేము ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాము. జస్ట్ కాఫీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో స్టార్ బక్స్‌లో మన కోసం ఒక కాఫీ అయితే తీసేసుకుందాం. నేనైతే తాగట్లేదు. ఇది జస్ట్ కుమార్ కోసం మాత్రమే. సో కాఫీ అయితే తీసేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇలా వెళ్తుంటే ఒక స్పోర్ట్స్ కార్ అయితే కనిపించింది. సో దాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇలా తీసుకెళ్తున్నారనమాట ఈ స్పోర్ట్స్ కార్‌ని. సో మనకైతే వెల్కమ్ బోర్డ్ కనిపించింది. వెల్కమ్ టు టెక్సాస్. సో ఆరో మార్క్ చూసారా? అదేమో రెస్ట్ ఏరియా అనమాట. సో అటు సైడ్ వెళ్తే రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అండ్ వాష్‌రూమ్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ మళ్ళీ అయితే మనం ఎక్కడ స్టాప్ అవ్వలేదు. ఒక కాఫీ తీసుకున్నాం అండ్ మెక్‌డీలో బ్రేక్‌ఫాస్ట్ చేసాము. నేను అదైతే మీకు చూపియలేదు. దెన్ స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా 53 మైల్స్ వెళ్ళాలి. ఈ లైన్ మొత్తం ట్రాఫిక్కే ఉంది. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సో దీని ఎఫెక్ట్
అక్కడ వరకు మనకి వచ్చిందనమాట. సో ఇలా అయిందనమాట ఆ ఎక్స్టెంట్. సో ఇలా వెళ్తుంటే కొన్ని ఆవులు, గేదెలు లాంటివి కనిపించాయి. సో అదే అనమాట మీకు కూడా చూపిస్తున్నాను. బట్ దీంట్లని ఏదో అంటారు. ఆ నేమ్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను మీకు స్క్రీన్ మీద. ఇవి ఫేమస్ అనమాట టెక్సాస్‌లో. సో చూసారా, ఇంకా మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంది. 48 మైల్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెనకాల లైట్ కలర్ బిల్డింగ్స్, ఇవన్నీ డాలస్ డౌన్ టౌన్ అనమాట. సో మనమైతే డాలస్‌లోకి ఎంటర్ అయిపోయాము. అదేనండి మన మినీ హైదరాబాద్‌లోకి అయితే వచ్చేసాము. ఈ హైవేస్, ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ డాలస్ అని ఎవరైనా చెప్పేస్తారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట డాలస్ వైబ్స్. ఇక్కడ రూట్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. హైవేస్, ఫ్లైఓవర్స్ అన్నీ. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇంత చిన్న ప్లేస్‌లో. సో మన బిల్డింగ్ అయితే కనిపించింది కదా! సో మనమైతే వచ్చేసాం. ఇది కూడా మన బిల్డింగే. సో మనం ఇంటికి దగ్గరలో అయితే వచ్చేసాం. సో హియర్ చూసారా, మన అపార్ట్మెంట్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో ఎన్నో డేస్ వెళ్ళిన ఫీలింగ్ ఉంది. మనం అయితే ఎక్కువ రోజులు అయితే వెళ్ళలేదు. బట్ ఎంతైనా మన ఇంటికి వస్తే ఆ ఫీల్ అనేది వేరు ఉంటుంది కదా! సో ఈ లేక్, ఈ అపార్ట్మెంట్స్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. సో వెల్కమ్ టు అవర్ అపార్ట్మెంట్స్. ఇప్పుడైతే కార్ పార్క్ అయితే చేసేసి లోపలికెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంతటితో ఫ్లోరిడా డెస్టిన్ వ్లాగ్స్ అయితే అండ్ నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. బాయ్ బాయ్.